మీరు రామారావు గారిని దగ్గర నుంచి చూశారు కాబట్టి, మీరున్నప్పుడు మీరు కలిసిన సందర్భాల్లో చంద్రబాబు గారు కూడా రామారావు గారి క్యాబినెట్‌లో మినిస్టర్ కదా! మామ, అల్లుళ్ళు ఎలా ఉండేవాళ్ళు అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు బాగా సన్నిహితం. అవునా? ఓకే. ఆయనే నాకు జవహర్ బాల్ భవన్ డైరెక్టర్గా పోస్ట్ చేసింది. యెస్. నేను రిటైర్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ అది నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు ఏదో ఇంట్లో ఏదో కలిస్తే ఎందుకు మీరు రాము గారికి ఏమి ఇవ్వలేదు మీరు అన్నాడట. నాగేశ్వరరావు గారు రామారావు గారితో అన్నారా? ఆయన కల్చరల్ దీంట్లో ఎక్స్పర్ట్, ఆయన సేవలు వినియోగించుకోండి మీరు అని అన్నాడట. అంటే ఆయన మరి రిటైర్ అయ్యారు కదా, ఏముంది వాళ్ళ పోస్టింగ్ ఇవ్వండి నేను చెప్పాను. నాగేశ్వరరావు గారు నాతో చెప్పడం చెప్తే అప్పుడు ఆయన వెంటనే ఆయన జ్ఞాపకం వచ్చింది, బాలభవన్ అయితే బాగుంటుంది ఆయనకు అని, ఇట్లా బాలభవన్ డైరెక్టర్గా వేయచ్చు, వేయండి అని ఈయన చెప్పాడంట. సో నాకు తెలియదు ఇది. ఆర్డర్ ఇచ్చాక నేను వెళ్ళి నాగేశ్వరరావు గారికే చెప్పాను, ఇట్లా వచ్చింది ఇది, ఇలా జరిగింది మాకు మా ఇద్దరి మధ్య సంభాషణ, సో మనవాడు చేశాడైతే మీకు అని. అట్లా నాగేశ్వరరావు గారు కూడా, నాగేశ్వరరావు గారి కార్యక్రమాలు చాలా చేశాను నేను. వాజ్పేయి గారి ఇంట్లో ఈయనకు సన్మానం చేశాం నాగేశ్వరరావు గారికి. తర్వాత బాంబేలో అప్పుడు సీఎం షిండే గారు, ఛగన్ భుజ్బల్ వీళ్ళని కలిసి వీళ్ళని ఒప్పించి ఈయనకు సన్మానం చేయించాను అక్కడ. అట్లాగే బెంగళూరులో చేయించాను. ఎందుకంటే రామారావు గారు ఎప్పుడు రారు సన్మానాలకు, కార్యక్రమాలకు వచ్చినప్పుడు మేము సన్మానం చేసేవాళ్ళము. సన్మానం అని చెప్పకుండా వచ్చినప్పుడు మీరు వీళ్ళ మ్యూజియం ఉంది, రామారావు గారిది పెట్టున్నారు, అక్కడ నావే 10 ఉంటాయి పెద్ద పెద్దవి షీల్డ్. అవి ఎక్కడుంది మ్యూజియం? రామకృష్ణ స్టూడియోలోనా? కాదు, రామారావు ఈ లక్ష్మీపార్వతి ఉండేది కదా అప్పుడు, ఆ సందులోనే కొంచెం ముందుకు పెద్దది, దాంట్లో ఆయన షీల్డ్స్ అన్నీ పెట్టున్నారు. సూపర్. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎదిగిన విధానం, ఈ తరానికి ఏదైనా ఆయన నుంచి నేర్చుకోదగ్గ విషయాలు ఏమన్నా చెప్పాలనుకుంటే, ఈ తరం నటినట్లు కావచ్చు, ఎవరైనా ఏం చెప్పదలుచుకుంటారు ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ అంటే? నేను ఆయన్ను చదివిన దాన్ని బట్టి చాలా నిక్కచ్చి మనిషి ఆయన. ఏమి చేయాలనుకుంటాడో ముందుగానే ఆయన ప్లాన్ వేసుకుంటాడు. ఎదుటి వాళ్ళు ఏదైనా ఆర్గ్యూ చేయదలిచినా వెంటనే దానికి ఆన్సర్ ఆయనే చెప్పేస్తాడు, ఎదుటి వాళ్ళని ఒప్పిస్తాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కొండవీటి వెంకట కవి గారని మీరు వినున్నారు కదా, పేరు విన్నాం గురుగారు. దానవీర సూరకర్ణకి ఆయనే డైలాగ్స్ రాసింది. చాలా చాలా మహాభారతం భాషలో చాలా. ఈనాడులో ఆయన పనిచేసేవారు, ఈనాడు పేపర్లో. ఆయనకి సపరేట్ ఛాంబర్ ఇచ్చున్నారు ఆయన. కొసరాజు గారు నేను ఎప్పుడైనా వెళ్ళి ఆయన కలిస్తే మేము ఆయన అక్కడే కలిసేవాళ్ళం. ఆయన రామారావు గారు విజయవాడలో కనకదుర్గ టెంపుల్ ఉంది కదా, అక్కడ ఉన్న వాళ్ళంతా రామారావు గారు అక్కడికి వెళితే పూజ ఏదో చేశారు, అది వస్తుంటే వాళ్ళు మీతో కొన్ని ప్రశ్నలు నివృత్తి చేసుకోవాలనుకున్నాం మేము. ఏం ప్రశ్నలు? ఈ ఆధ్యాత్మిక రంగం మీద, మీ ప్రవర్తన మీద అన్నారంట వాళ్ళు. మా ప్రవర్తన మీద? అలాగే ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు చేస్తాం, రేపు ఉదయం పెట్టుకోండి అని ఫోన్ చేసి కొండవీటి వెంకట కవి గారిని అక్కడ పిలిపించుకున్నారు ఆయన. విజయవాడకు కార్లో వెళ్ళిన తర్వాత ఇది జరిగింది. వాళ్ళంతా అక్కడ పురోహితులు వాళ్ళు వీళ్ళు కొంత పట్టింపులు ఉన్న వాళ్ళు
సరే అని ఈయన చెప్పారు, ఇట్లా జరిగింది ఇది. ఉమ్. ఆ కొండవీటి వెంకట కవి గారు ఈ వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్నవాడు. ఉమ్. మిగతా పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు చెప్తారు, కానీ ఆయన ముందు సంస్కృతం బాగా చదువుకున్నవాడు. ఉమ్. నోరు తెరిస్తే సంస్కృతమే పలుకుతుంది, ఉమ్. అంత విద్వాంసుడు ఆయన. సో అక్కడ అందరిని కూర్చోబెట్టి, రామారావు గారు అడగండి ప్రశ్నలు, నేను చెప్తాను, ఉమ్. వారు చెప్తారు, మా ఆస్థానంలో ఉన్నవారు వారు ఉమ్. చెప్పి దాదాపు 2 గంటలు ఉమ్. ఇది జరిగింది. విజయవాడ టెంపుల్లో, గుళ్ళో. గుళ్ళో. ఆ. గుడి అంటే దేవుడి దగ్గర కాదు, ఉమ్. అదే పక్కన, గుడి పక్కన. ఆ. వీళ్ళంతా అక్కడ కూర్చొని ప్రశ్నలు, వీళ్ళు ప్రశ్నలు, వాళ్ళు ప్రశ్నలు, వాళ్ళు ఉమ్. రామారావు గారి పద్ధతులు ఆయన చెప్తే శాస్త్రోక్తంగా ఈయన చెప్పేవారు. ఉమ్. ఈ వేదాల్లో ఎక్కడ ఈ మాటలు ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఎక్కడ ఉంది, ఇవన్నీ ఈయన కంఠస్థం. ఓ. కొండవీటి వెంకట కవి గారు.